హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే టైం 1:20 అయ్యింది. ఇంకో 10 మినిట్స్లో మా పిల్లలు అయితే వస్తారని చెప్పి ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నాను. బనానా జ్యూసు వాళ్ళకి ఇద్దరికి మాత్రమే చేశాను. మా హస్బెండ్ వచ్చాక ఆయనకి నాకు చేయొచ్చు అని చెప్పి వాళ్ళిద్దరికి జ్యూస్ అయితే వేసేసి ఐస్ క్యూబ్స్ వేసేటప్పటికి వాళ్ళు వచ్చేసారు. బస్సు అయితే హార్న్ కొట్టింది. వాళ్ళ జ్యూస్ అయితే ఇచ్చిన తర్వాత ఈరోజు అంతకుముందు రోజు నైటే గాలిదుమ్ము అనేది చాలా గట్టిగా వచ్చేసింది కదండి. మామిడికాయలు అనేవి బాగా రాలిపోయినాయి. మా పాత ఇంటి దగ్గర మేము ఉండే ఇంటి కాదు, పక్కన వీధిలో అనమాట. మామిడికాయలు అయితే చాలా రాలిపోయినాయి. పెద్ద చెట్లు ఉన్నాయి. ఒకటి పెద్ద చెట్టు బాగా, ఒకటి అయితే చిన్నది. అయితే మామిడికాయలు చాలా రాలిపోయినాయంట. ఒక 30 కాయలు 50 కాయల వరకు రాలిపోయినాయంట. మాకైతే 30 కాయలు తీసుకొచ్చారు. రాలినాయి కదా అని చెప్పి అందులో బద్దలైనవి. కింద పెద్ద చెట్టు బాగా కింద పడినాయి, పగిలిపోయినాయి. అవి తీసేసి మంచిగా ఉన్నాయి మాత్రం ముక్కలు కోద్దాము, ఇంకా అవి వేస్ట్ అయిపోతాయి కదా ఎందుకని చెప్పి అవిగో చూసారు కదా. పక్కన అయితే మామిడికాయలు అవే ఉన్నాయి. ఈ కూరగాయలు అవి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సర్దుకోవాలి. మీ అందరూ బొబ్బాస్కాయలు కూడా ఉన్నాయి. ఇవి కూడా బొబ్బాయి కూడా ఫ్రిడ్జ్లో పెడతామని చెప్పి తీసాను. వెజిటేబుల్స్ అయితే తక్కువ 2-3 రకాలు తెప్పించాము, ఎందుకంటే ఉన్నాయని చెప్పి. వంకాయలు ములక్కాయలు అవి ఉన్నాయి, అందుకని తక్కువ తెప్పించి అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు మామిడికాయలు అయితే నీళ్ళలో పెట్టి కడిగేసి బాగా తుడిచిన తర్వాత ముక్కలుగా అయితే కట్ చేస్తాను. ఉప్పులో బద్దలు వేసి 3 రోజులు అయితే ఊరిన తర్వాత ఎండబెడితే ఉప్పులో బద్దలు అవుతాయి కదా. పప్పులో కానీ ఎండు చేపల కూరలో కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా అయితే వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి నేనైతే ఈ పని చేశాను. ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.